ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శని భగవానుడు స్వరాశుల్లో సంచారం ఎవరికి ఏ రాశుల వారికి యోగవంతమైన ఫలితాలు ఉంటాయి. మరి మకర రాశి సంచారం జరుగుతున్నప్పుడు ఒక వీడియో చేయడం జరిగింది. అయితే కొంతమంది ప్రశ్నలకి మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. శని భగవానుడు స్వరాశుల్లో సంచారం మకర కుంభాలు స్వరాశులు ఆయనకి. కాలపురుష కుండల చక్రానికి 10వ రాశి, 11వ రాశి. 1 మకర రాశి భూతత్వం రాశి, 2 వాయుతత్వం రాశి కుంభరాశి. మరి మకర రాశిలోంచి చూసే దృష్టులు మీనరాశిని, కర్కాటక రాశిని, తులారాశిని వీక్షిస్తారు. మరి అంటే 2 జలతత్వపు రాశులు. మరి ఈయన నక్షత్రాలు కూడా జలతత్వపు రాశిలోనే ఉన్నాయి. ఏవి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. పూర్తిగా జలతత్వపు రాశుల్లోనే ఉన్నాయి. తులారాశిలో ప్రత్యేకంగా రాహు నక్షత్రం ఉంది. కుంభరాశిలో కూడా రాహు నక్షత్రం ఉంది. ఏది? శతభిషం. తులారాశిలో స్వాతి నక్షత్రం ఉంది. మరి మకర రాశి భూతత్వం కాబట్టి మకర రాశి సంచారం చేసినప్పుడు భూతత్వపు రాశుల వారికి బాగుంది. అలాగే మకర రాశి సంచారం చేసినప్పుడు ఈ దృష్టిలు సాగించిన రాశులు కర్కాటకం, తుల, మీన రాశులకి బాగుంటుంది. అందులో స్వయంగా శని భగవానుడు నక్షత్రాలు ఉన్నాయి. మరి ఇప్పుడు జరుగుతూ ఉన్నది కుంభరాశి. శని భగవానుడు ప్రతి 29 ఏళ్లకు ఒకసారి ఆయన రాశుల్లో ప్రవేశిస్తూ ఉంటారు. సుమారు 1990 - 95 మధ్యలో పుట్టిన వాళ్ళు మకర కుంభాల్లో పుట్టిన వాళ్ళే ఉంటారు, జన్మించిన వాళ్ళే. అలాగే ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. మరి మకర రాశిలో ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఉన్నాయి. చూడండి, రవి నక్షత్రం, చంద్ర నక్షత్రం, ధనిష్ట, కుజ నక్షత్రం. మరి చంద్రరాశిలో ఆయన నక్షత్రం ఉంది. రవి నక్షత్రం మకర రాశిలో ఉత్తరాషాఢ ఉంది. మరి కుంభరాశిలో సంచారం చేస్తున్నప్పుడు రవి క్షేత్రం మీదే వీక్షణ ఉంటుంది. మరి ధనిష్ట నక్షత్రం అంటే మకర రాశిలో ఉన్నప్పుడు గురువు క్షేత్రం మీద వీక్షణ, కర్కాటక రాశి మీద వీక్షణ, తులారాశి మీద వీక్షణ ఉంటుంది. మరి కుంభరాశి కాబట్టి ఇప్పుడు కుంభరాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. కుంభరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కుజక్షేత్రాల మీద రాశి సారింపు, అలాగే రవి నక్షత్రం ఉత్తరాషాఢతో కూడా కనెక్షన్ ఉంది కాబట్టి సింహరాశి మీద దృష్టి ఉంటుంది. అంటే మొత్తం చాలా మట్టుకు నక్షత్రాలు, రాశులు అన్నీ కవర్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా కుజుడు, చంద్రుడు, రవి, చంద్ర, కుజ, తర్వాత గురుడు, తర్వాత రాహు నక్షత్రం. ఇది అయితే ఇప్పుడు కుంభరాశిలో సంచారం మేషరాశి మీద దృష్టి, సింహరాశి మీద దృష్టి, వృశ్చిక రాశి మీద దృష్టి ఉంది. వృశ్చిక రాశిలోనే అనురాధ నక్షత్రం ఉంది. సింహరాశి రవిక్షేత్రం, మేషరాశి కుజక్షేత్రం, వృశ్చిక రాశి కూడా కుజక్షేత్రం. మేషరాశి 1, సింహరాశి 5, వృశ్చిక రాశి 8. ఇవి రాశులు. ఈ రాశుల మీద దృష్టిలు ఉన్నాయి. అయితే కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం ఉంది, శతభిషం ఉంది, పూర్వభద్ర ఉంది. కుంభరాశిలో శని సంచారం చేస్తున్న ఈ 3 నక్షత్రాల మీద సంచారం చేస్తున్నప్పుడు ధనిష్ట అనుకోండి కుజ మహాదశ జరుగుతున్న వాళ్ళకి, శతభిషం అనుకోండి రాహు మహాదశ జరుగుతున్న వాళ్ళకి, పూర్వభద్ర మీదకి వచ్చేటప్పటికి గురు మహాదశ జరుగుతున్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు కుంభరాశి సంచారం మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి అంటే కుజరవులకి ప్రాధాన్యం ఉంది. అలాగే నక్షత్రాలు కూడా ఏమున్నాయి మళ్ళీ కుంభరాశిలో? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఇట్లాగా ఇన్ని నక్షత్రాలు
కవర్ అవుతూ ఉన్నాయి. వీళ్ళందరికీ బాగుంటుంది. అందులో ఇప్పుడు కుంభరాశి సంచారం చేస్తున్నప్పుడు తులారాశికి, మిథున రాశికి, వాయుతత్వం కుంభరాశి, వాయుతత్వపు రాశుల వారికి కూడా యోగవంతమైన కాలం. వాయుతత్వపు రాశులు. మకర రాశి సంచారం భూతత్వపు రాశుల వారికి యోగవంతం. అది అయిపోయింది. ఇప్పుడు కుంభరాశి సంచారం మొత్తం వాయుతత్వపు రాశులే. అలాగే మీ జన్మ జాతక చక్రంలో మకరంలో కానీ కుంభంలో కానీ శని ఉండగా జన్మించిన వారు మకరంలో ఉండగా కుంభంలో ఉండగా జన్మించిన వారు మేషరాశి వారైనా సింహరాశి వారైనా వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ దశలు నడుస్తూ ఉంటే మరింత అద్భుతం. అలాగే వాయుతత్వపు రాశుల వారికి యోగవంతమైన కాలం. అలాగే శని భగవానుడు మన కర్మకి కారకుడు. మనం ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపారమో ఉద్యోగమో ఏదో ఒకటి ఒక మంచి కర్మ చేసి జీవించాలంటే శని భగవానుడు జాతక చక్రంలో ముఖ్యంగా బాగుండాలి. అయితే ఇక్కడ రాసులు బట్టి కూడా ఆయా భావాలు ఆయా క్షేత్రాలు ఏమొస్తున్నాయో దాన్ని బట్టి అధిపతులు బట్టి ఆ దశ ఎప్పుడు వస్తుంది, ఇవన్నిటి మీద ఆ దశ ఎలా ఏర్పడుతుందండి జాతక చక్రం చూసాక ఎవరిది వాళ్ళకే వేరే వేరే విధంగా ఉంటుంది. అందరికీ ఒకలాగా ఉంటుంది. కానీ ఎవరైతే మకర రాశిలో ఉండగా శని జన్మించిన వారు, ఎవరైతే కుంభరాశిలో శని ఉండగా జన్మించిన వారు ఉంటారో వారికి ప్రత్యేకమైన కర్మ చేయటానికే వీరు జన్మించి ఉంటారు. ఇది మాత్రం 100% కరెక్ట్. ప్రత్యేకమైన కర్మ కోసం జన్మించి ఉంటారు వీరు. ఇప్పుడు మకర లగ్నం అయ్యారనుకోండి, అందులోనే శని ఉన్నారనుకోండి, వీరు ప్రజల మనిషిగా ఉంటారు. ఇప్పుడు కుంభలగ్నం అనుకోండి, అందులో శని జన్మించిగా ఉంటే అది 1వ రాశి అయితే 1, 2 అనుకోండి, కుంభరాశి 2 అయ్యి మీరు మకర లగ్నం అయ్యి కుంభరాశి 2 అంటే కుటుంబం కోసం జన్మించి ఉంటారు మీరు. ఇట్లాగా ఉద్యోగ స్థానం అయిందనుకోండి, మీకు ఉద్యోగ స్థానం అయితే ఆ ఉద్యోగం మంచి ఉద్యోగం చేసి అక్కడున్న దానికి లాభంగా నడిపించేదానికి మీరు జన్మించి ఉంటారు. అంటే మకర కుంభాలలో మీ శని భగవానుడు ముఖ్యంగా ఉండగా జన్మించిన వారు మాత్రం ఏదో ఒక మంచి పని మీద మంచి చేయడానికి మీకు అది ఏ భావం అయిందో ఆ భావం బట్టి ఆయన ఫలితాలు అందించి ఇప్పుడు మీరు అది తీర్చి వెళ్ళడానికి మాత్రమే జన్మించి ఉంటారు. ఇది 100%. శని భగవానుడు మరి ఇది 29 సంవత్సరాలకు వస్తూ ఉంటుంది. అందరికీ దక్కదది శని భగవానుడు స్వరాశులు. అలాగే గోచారంలో కూడా శని భగవానుడు మకర కుంభాలలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం ఏ నక్షత్రాలకు కనెక్ట్ అయ్యారు, అలాగే ఏ రాసుల్ని చూస్తూ ఉన్నారు, ఆయా రాసుల వారికి ఆయా నక్షత్రాల వారికి కూడా అద్భుతమైన కాలం ఇది. ఇది ఒక 5 సంవత్సరాలు సుమారు మకర కుంభాల్లో సంచారం 5 సంవత్సరాలు శని భగవానుడు ఉంటాడు కాబట్టి మన జీవితం ఇది శని భగవానుడు 30 సంవత్సరాలు కాబట్టి ఈ 5 సంవత్సరాలు అందరికీ యోగవంతమైన కాలం. కాబట్టి ఎంత వీలైతే శని భగవానుడికి ఇష్టమైన పనులు మనం చేస్తామో అది మనకి బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మనకి మిగతా దశలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు శని భగవానుడు దశ నడుస్తూ ఉంది మీకు, మీరు జన్మించగా మీరు పుట్టినప్పుడు మకర రాశిలోనో కుంభరాశిలోనో
ఉండగా మీరు జన్మించారు. అంటే ఇప్పుడు మీకు 30 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇప్పుడు ఆయన రాశుల్లోకొచ్చారు కాబట్టి. అంటే ఇప్పుడు మీరు చేసే ఏ పని అయినా, ధర్మబద్ధమైన పని ఏదైనా సరే, మీకు మిగతా 30 సంవత్సరాలు అనుకూలంగా 100% మారుతుంది. ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే మళ్ళీ ఈ అవకాశం మళ్ళీ 30 ఏళ్ళకే వస్తుంది మరి. అలాగా శని భగవానుడు మకర కుంభాల్లో ఉండగా జన్మించిన వారికి అద్భుతం. వాయుతత్వపు రాశుల వారికి ఇప్పుడు అద్భుతం. ఏ ఏ నక్షత్రాల మీద సంచారం చేస్తున్నారో ఆయా దశలు వస్తే, ఆయా దశల వారికి అద్భుతమైన కాలం. మరి ఏ ఏ రాశుల మీద దృష్టి సారించారు ఇప్పుడు, ఆ రాశుల వారికి అద్భుతమైన కాలం. మరి ఇట్లాగ మొత్తం గ్రహాలకి, రాసులకి అన్నిటికీ ఈయన దృష్టి కనెక్టివిటీ ఉంది కాబట్టి మీ జాతకాల్లో మీ శని భగవానులు ఎక్కడ ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకోండి. అట్లాగే ఈ మకర కుంభాల్లో ఉండగా జన్మించిన వారికి మరింత అద్భుతమైన కాలం. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.